రియల్మీ P4 ప్రోను మోటరోలా H70 ఫ్యూజన్ అయితే కంపేర్ అయితే చేద్దాం. రియల్మీ అయితే మీకు 31,000 అయితే ఉన్నది ప్రైస్ అయితే మీకైతే. మోటోన్ అయితే మీకు నెట్ ప్రైస్ అయితే 29,000 అయితే ఉన్నది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి 26-27 అట్లా ఉన్నది మీకైతే. రియల్మీలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మోటోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఆండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు రియల్మీలో 13 lakhs ప్రైస్ అయితే వచ్చింది. మోటోలో అయితే 11 lakhs ప్రైస్ అయితే వచ్చింది ఆండ్రాయిడ్ స్కోర్ అయితే. రెండిట్లో మీకు UFS 3.1 ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్ లో చాలా ఫాస్ట్ అయితే ఉంటాయి మీకైతే ఫోన్స్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. రియల్మీలో అయితే 90 FPS సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు BGML అయితే. మోటోలో అయితే మీకు 120 FPS సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. మోటోలో అయితే మీకు యావరేజ్గా అయితే 85 FPS అట్లా వస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నది. రియల్మీలో మీకు 68 అట్లా వస్తాయి యావరేజ్ FPS అయితే. రెండు ఫోన్స్ అయితే గేమింగ్ ఫోన్స్ అయితే కావు ఫస్ట్ చెప్తాను. రెండిట్లో మీకు అయితే కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. రియల్మీలో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మోటోలో కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీరు లాక్ స్క్రీన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, లాక్ మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. రెండు ఫోన్స్ అయితే Android 16 రన్ అవుతాయి. మోటోలో అయితే 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. రియల్మీలో 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి. రెండు ఫోన్స్ లో 7000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఎంత వచ్చింది మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండిట్లో మీకైతే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే రెండిట్లో మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కాకపోతే పీక్ బ్రైట్నెస్ అయితే మీకు రియల్మీలోనే కొంచెం ఎక్కువ ఉన్నది, ఇంకా సన్లైట్ 3 ఉన్నది రియల్మీలో అయితే. రెండిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫాస్ట్ అయితే వర్క్ అయితే చేస్తున్నాయి రెండు ఫోన్స్ అయితే. హ్యాప్టిక్స్ అయితే మీకు రియల్మీలో నార్మల్ అయితే ఉన్నాయి, మోటోరోలా అయితే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు హ్యాప్టిక్స్ అయితే. రెండు ఫోన్స్ లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. రెండిట్లో కనెక్టివిటీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండిట్లో కెమెరా స్పెక్స్ కూడా ఏమేమి ఇచ్చిల్లని మొత్తం స్క్రీన్ పైన వేసిన. అల్ట్రావైడ్ శాంపుల్స్ కొన్ని శాంపుల్స్ చేసిన కెమెరాస్ అన్ని ఎట్లా వస్తున్నాయి ఏందని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. నాకైతే రెండు ఫోన్స్లలో కొంచెం మోటోరోలానే కొంచెం బెటర్ వస్తున్నాయి అనిపిస్తుంది ఫోటోస్ అయితే. కొన్ని లో లైట్ శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా కొన్ని అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫ్రంట్ కెమెరా ఎట్లా వస్తున్నాయి ఏందని ఫోటోస్ అయితే. బ్యాక్ సైడ్ మీరు రియల్మీలో 4K 60 FPS లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. మోటోలో అయితే 4K 30 FPS ఆప్షన్ ఇచ్చిళ్ళు. 60 FPS ఇస్తే బాగుండు. రెండు వీడియో శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తున్నాయిందని. మోటోలో అయితే బ్యాక్ సైడ్ లెదర్ అయితే ఇచ్చిళ్ళు. లెదర్ క్వాలిటీ కూడా బాగున్నది. రియల్మీలో అయితే బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ ఇచ్చిళ్ళు. ఫ్రేమ్ కూడా దీనిలో పాలికార్బోనేట్ ఇచ్చిళ్ళు. మోటోలో అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ అయితే చేసలేవు. రెండు ఫోన్స్ డిజైన్ అయితే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నాకు కొంచెం మోటో బెటర్ అనిపించింది. మోటో ఫోన్ వెయిట్ వచ్చేసి 193 grams అయితే ఉన్నది. రియల్మీ అయితే 189 grams ఉన్నది. మోటోలో అయితే మీకు IP68 69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. రియల్మీలో అయితే IP65 66 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. ఒకసారి అయితే టూ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ కంపారిజన్ వీడియోని అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.